రాజకీయాల్లో ఉన్న మహిళలే కాదు, సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచన చేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాల ఎదవల పక్కన కూర్చొని ఈ పైసలన్న ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో, అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు. మాటకు ముందు నల్లపరెడ్డి కుటుంబం 6 సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రిని మాట్లాడుతున్నారే. 6 సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తి, వరుసకి సోదర అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల గురించి అనేక సందర్భాల్లో అమ్మా ప్రశాంతమ్మ దేహి అని అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదేనా నేర్చుకుంది? ఆయన చెప్తాడు సలహా, ప్రశాంతమ్మ రాజకీయాలకు కొత్త, నువ్వు నాలాగా పనికి మాట్లాడాలా, నాలాగా ఎదవ పనులు ఎట్లా చేయాలా, నాలాగా కమిషన్లు ఎట్లా తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా.